ఒత్తిలేని జ్యోతిని దేహంలో నిలుచుకోవాలి. ఈ గమ్యమైన మహిళాబాండం కూడా 7 గడియలు ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఈ మహిళాబాండం వస్తే ఆనందం ముట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమన్నా అనుకుంటే ఆ రోజు అసలు నిద్రే పుట్టిన మనం, ఆ రోజు అసలు ఆనందమే కలగనివ్వను, ఆ రోజు అసలు గంగనే తాగనివ్వను, అసలు ఆ రోజు గర్భవాసమునికి ఫుడ్డే తిన్నివ్వను. సర్వముని ఉండావమ్మా, మరి గమ్యం ముంచుకు వస్తుందమ్మా, అలలు నా యొక్క సన్నిధానానికి వస్తున్నాయమ్మా, ఏం చేస్తామమ్మని నా మీద భారణ ఇస్తే మహిళా బాణం 7 పొరలు అవతల దాటిపోతుంది. నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్య ప్రమాణం చేస్తున్నా. కానీ నన్ను కాదని వద్దని కాదన్నా సుఖపడేది ఏముండదు, సుఖపడినమని కూడా. సర్వము ప్రసన్నమయ్యి ఆనంద రూపాలతో ప్రతి 4వ ఆదివారం నాకు వస్త్రము ధరించాలని చెప్పా. ఆనంద రూపాలు తిరిగిచ్చాలని వీళ్ళు మొత్తం ఇలానే అన్నీ ఏం జరిగినాయి, ఈరోజు అన్నీ బాగా జరిగినాయా? అన్ని అమంతరములో ముంచుకొచ్చినాయి. ఈరోజు అన్ని అవంతరములు ముంచుకొచ్చినాయి. శిరస్సును కిరీటం ధర్యము స్టడీ లేదు, పాదములకు మువ్వలు స్టడీ లేదు, సోలంకు అలంకరణ స్టడీ లేదు. పీఠపారణంలో దిగి నాకు తెలుసు అది ఎప్పుడు ఉంది కూడా. కానీ నేను పీఠకం ధరించిన తర్వాతే ధరింపైపోయింది. అదే నేను ఎక్కితే పడిపోతే చెప్పయ్యా, అప్పుడు ఎక్కడ పడుతుంది? ఈ కిరీటం ఎక్కడ పడుతుంది? ధరణి మీద పడుతుంది. ఈ శిరస్సు ఎక్కడ పడుతుంది? ధరణి మీద పడుతుంది. అప్పుడు పాపం ఎవరు మోయాలి? నాకే క్షణం పక్కకు పోతా, నేను ఆ క్షణము పక్కకు వెళ్ళిపోతా. శిరస్సులో పడుతుంది చిన్న రంగం, ఈ రంగం నుంచి వస్తుంది ఏంటిది? ఎర్రని రత్నము. అప్పుడు ఏమవుతుంది చెప్పయ్యా? కానీ గమ్యం ఎంత అరలు కొట్టుకొస్తూ ఉన్నా కట్టలు ఉండాలమ్మా అని ఏమేయాలి? దండూరా వేయాలి, భారం నా మీద వేయాలి. ఇంకేముందమ్మా అంటే ఏది ముందుకి పోనివ్వను. కాదనుకున్నా వద్దనుకున్నా లేదనుకున్నా నెట్టివేసిన అంతరమైన రూపములతోటి నా సదుపాయం పాలు ఎవరికైతే ప్రసన్నం చేస్తానో 7 గమ్యముల అవతలకైనా సరే అరహర ఆనంద రూపినే వెలుగుతానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. ఓం నారాయణ